హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈజీగా టేస్టీగా గోధుమ బిస్కెట్స్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఇది చాలా పురాతనమైన రెసిపీ, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. కాకపోతే ఈ కాంబినేషన్లో కొంచెం కష్టం ఉంటుంది అనమాట, తెలుసుకోవటం. ముందుగా దీనిలోకి మెయిన్ కావాల్సింది బెల్లం అండి. బెల్లం ఒక 200 grams తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేటట్టయితే కొంచెం పెంచుకోవచ్చు కూడా, ప్రాబ్లం లేదు. అండ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్మా రవ్వ, 3 ఈక్వల్ క్వాంటిటీస్ 50 grams తీసుకున్నాను. అండ్ దీనిలోకి ఒక 1/2 teaspoon యాలక పొడి, కానీ ఇది పంచదారతో కలపటం వల్ల కొంచెం ఎక్కువ కనపడుతుంది మీకు. అండ్ ఒక 1/2 teaspoon ఉప్పు. దట్స్ ఆల్ అండి, ఇంకేం అవసరం లేదు. ఒక కడాయిలో ఏం చేస్తున్నానంటే ఈ 200 grams ఆఫ్ బెల్లం వేసేస్తున్నాను. దాంట్లో ఒక 50 ml కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని బాగా కరిగించాలి. దీనికి ఒక 4-5 నిమిషాలు పడుతుంది. మధ్యలో ఉండలు పలుకులు ఏం లేకుండా బెల్లం పూర్తిగా కరిగిపోయి ఇట్లాగా పాకం మసులుతుంటే, తీగ పాకం అట్లా ఏం రావద్దు, జస్ట్ బెల్లం కరగాలి అంతే. దీనిలో ఏం చేస్తారంటే, ముందు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్మా, యాలక పొడి అవన్నీ కలిపేసి ఇగోండి ఇట్లా పిండిలాగా చేసుకోవాలి. ఈ పిండిని మనం ఈ బెల్లం పాకంతో మెల్లగా పోసుకుంటా జల్లుకుంటా ఒక పక్కన ఇంకొక చేత్తోని తిప్పుకుంటా ఉండలు రాకుండా పిండిని కలపాలన్నమాట. ఆ పాకంలో ఆ పిండిలో మనకి ఏమేమి ఉన్నాయి, గోధుమ పిండి ఉంది, ఉప్పు ఉంది, బియ్యం పిండి ఉంది, యాలక పొడి ఉంది, ఉప్మా రవ్వ ఉంది, 5 ఉన్నాయి మొత్తం. అన్నీ కలిపి ఇగోండి ఇట్లా మంచిగా కలుపుకుందాం ఉండలు లేకుండా. దీనికి సన్న ఫ్లేమ్ మీద పెట్టండి, మంచిగా తిప్పండి, కలపండి. ఇట్లా ఉడుకుతూ ఉంటుంది, ఒక పక్క నుంచి కలిసిపోతుంది. ఇదిగోండి ఇట్లా ఒక 1 teaspoon నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ కోసం. ఇంకా టేస్ట్ ఎక్కువ కావాలనుకుంటే 2 spoons కూడా వేసుకోవచ్చు. సో దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి కాగనివ్వండి. ఈ లోపు ఏం చేస్తారంటే, ఈ ఉడికించిన పెట్టుకున్న అది ఉంది కదా, దాన్ని ఉండల్లాగా ఇట్లా ఉండలు చేసుకోండి. ఫస్ట్ నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకొని రౌండ్స్ పెట్టుకొని ఆయిల్లో వేసేటప్పుడు దాన్ని ఇట్లాగా చేతి మీద వేసి ఒత్తి బిస్కెట్ లాగా చేసి ఆయిల్లో వేయండి. ఇట్లాగ ఉండలు చేసి పెట్టుకోవటం, బిస్కెట్లు చేయటం, ఆయిల్లో వేయటం. దందన అయిపోతుందండి టకటక. అట్లా మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఉండలు 2-3 వాయిల్గా తీసి మంచిగా ఇదిగోండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. బెల్లం కలిసి ఉంది కాబట్టి ఇది తొందరగా కలర్ వస్తుంది, చాలా మంచి కలర్ కూడా వస్తుంది. అటు క్రిస్పీగా ఉంటుంది, ఇటు మెత్తగా కూడా ఉంటుంది. అద్భుతంగా ఇన్స్టెంట్గా అయిపోయే బిస్కెట్ కమ్ స్వీట్ అండి, కుకీస్ లాగా కూడా ఉంటుంది. ట్రై చేయండి ఒక్కసారి, చాలా బాగుంటుంది. మీరు ఇంతవరకు చేయకపోతే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఉండనా మరొక అద్భుతమైన రెసిపీతో రేపు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.